హాయ్, నేను ఒక ఫిలిం మేకర్ని. సారీ, ఆస్పైరింగ్ ఫిలిం మేకర్ని. కానీ నేను ఇంతవరకు ఒక్క షార్ట్ ఫిలిం కూడా తీయలేదు. నేను అనుకున్నా అసలు ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇదంతా ఎందుకు, డైరెక్ట్గా ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఆ తర్వాత డైరెక్టర్ అవ్వచ్చని. కానీ అంతవరకు వెళ్ళే లోపే మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా కృష్ణ మామ ఎక్కడున్నావు? ఫిలింనాలో. అది నేను అడిగింది ఏమైంది మామ? అరే నేనే కాల్ చేద్దాం అనుకున్నా కృష్ణ. నీకు ఆ డైరెక్ట్ నెంబర్ సెండ్ చేస్తా, ఇప్పుడే మాట్లాడు. ఇప్పుడే కాల్ చేయాలా? మాట్లాడు. మళ్ళీ ఏమన్నాడు నాకు కాల్ చేసి చెప్పు. సరే మామ. కృష్ణ మామ సార్ అని మాట్లాడు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. అలాగే కిరణ్ అన్న నెంబర్ ఇచ్చాడని చెప్పు. సరే సరే మామ. హలో సార్, నా పేరు కృష్ణ. కిరణ్ అని ఇచ్చాడు మీ నెంబర్. సరే, అదే మీ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేద్దామని. కూడా చెప్పాడు. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఎక్కడైనా వర్క్ చేసావా? లేదు సార్, చేయలేదు. ఇప్పుడు నీకు శాలరీ ఏమి ఇవ్వలేము. ఇంకా షూట్కి టైం ఉంది, వెయిట్ చేయి, నేను చెప్తాను. ఓకే సార్. మామా కృష్ణ ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటారు కృష్ణ, అందరితో మాట్లాడు. కానీ పేమెంట్ ఏమి ఇవ్వనన్నారు మామా. ఇది ఫస్ట్ మూవీగా కృష్ణ, అలానే ఉంటుంది. శాలరీ ఇవ్వాలంటే ఒక్క మూవీ అయినా వర్క్ చేసి ఉండాలి. లేకపోతే కనీసం షార్ట్ ఫిలిం చేస్తే నీకు వర్క్ వచ్చని వాళ్ళకి తెలుస్తుంది. అయినా నీకు మనీ అంత అవసరమా? మామా మనీ ఇవ్వకపోతే చేయలేవా? చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా మామా. ఇది ఫస్ట్ మూవీగా కృష్ణ, కష్టం, కొంచెం ఆలోచించుకో. సరే మామా. రే, నేను ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నా. దానికి మనీ పెట్టుకోరా. ఓకే, స్టోరీ ఉందా? ఉంది, 2 డేస్లో కలుస్తా. ఓకే. రే కృష్ణ, కృష్ణ లే, కొంచెం ఊర్లో దింపుతురా, పని ఉంది. రే మళ్ళీ చిలకల పోతున్నా, కొంచెం పని ఉంది. వచ్చే వరకు లేట్ అయితే అటుంది. షెడ్ కాడ పెండ అట్లనే ఉంది, జర తీసి పెట్టు వచ్చే వరకు. సరే మరి.
హలో. రావాలరా ఈరోజు? రేపు రారా, ఈరోజు కొంచెం పని ఉంది. సరేరా. ఓపెన్ చేస్తే మిడిల్లో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరూ వస్తారు. సో లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్ని చంపినామని చంపేస్తాడు. అక్కడే మన స్టోరీ ఎండ్ అవుతుంది. ఇదే బాగుంది, కానీ హిందూ ముస్లిం కాకుండా వేరేదైనా ప్లాన్ చేయరా? అంటే నాకు అర్థం కాలేదురా. అంటే ఈ మతాల లొల్లి లేకుండా ఇట్లా క్యాస్ట్ రకంగా చూడాలి. అంటే ఇప్పుడున్న షార్ట్ ఫిలింలో ఏదైనా సీన్ అనవసరంగా అనిపిస్తుందా? అనవసరం అంటే ఏం లేవు, కాకపోతే ఈ యొక్క మత కలహాల వల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే ఆలోచించు. సరే చూడు, నా కూడా పని ఉంది, మళ్ళీ కలుస్తా. ఓకేరా. ఓకేరా. కొన్ని అవమానాలు జరిగి ఆ కేసు సాధించాలనే సంకల్పం బలంగా ఏర్పడుతోంది. సంవత్సరాలు గడిచిన విజయాలు రావు. ఈ రోజున్నట్టు రేపు ఉండకపోవచ్చు, కానీ కొత్త పునాదులతో గొప్ప సామ్రాజ్యం నిర్మించుకునే అవకాశం నీకెప్పుడూ ఉంటుంది. కాలం మారుతోంది. ఒక్కోసారి కన్నీళ్లను దాటాలి, ఒక్కోసారి కన్నీళ్లను దాచాలి. నాకు తెలుసు నువ్వు ఆగిపోవని.